Hello students, today now we are going to discuss about addition and subtraction of vectors. Now addition and subtraction of vectors, graphical method. Now we are going to see graphical method. Graphical method. I told you already, vectors can be indicated like this. Okay, we call this as tail of the vector and this as head of the vector. దీన్ని head of the vector అని పిలుస్తామని చెప్పుకున్నాం. Okay, so first I am going to explain you triangular law of addition. Triangular law of addition. In case of triangular law of addition, if two vectors are to be added, vector A, vector B, ఇట్లా ఉన్నది అనుకోండి, vector B. ఓకే, ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేయాలనుకుంటే we should bring tail of the vector B to the head of the vector A. అంటే ఫస్ట్ కండిషన్ ఏంది, tail of second vector, tail of second vector should coincide with first vector. Coincide with first vector. First vector head to tail of second vector should coincide with head of first vector. Head of first vector. First vector head to coincide కావాలి. అంటే let us consider this is first vector, this is second vector. I am going to perform a plus b. A plus b చేయాలంటే యాడ్ చేయాలంటే ఈ రెండు వెక్టర్స్ని ఫస్ట్ ఏ వెక్టర్ రాస్తున్నా, అది ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్లో రాస్తున్నా, ఏ వెక్టర్ ఫస్ట్ వెక్టర్. సెకండ్ వెక్టర్ని ఎక్కడ తీసుకురావాలి, దీని టైల్ ఫస్ట్ వెక్టర్ హెడ్ దగ్గర తీసుకురావాలి. సో బి ఎట్లుందో అట్నే రాస్తున్నా, టైల్ ఆఫ్ బి, టైల్ ఆఫ్ బి ఎక్కడ తీసుకొస్తుంది, ఏ ప్లస్ బి చేసే ముందు ఏ ఈజ్ ఫస్ట్ వెక్టర్, బి ఈజ్ సెకండ్ వెక్టర్, బి టైల్ ఎక్కడ ఉండాలి, హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్ దగ్గర ఉండాలి. సో వీ షుడ్ జాయిన్ దెమ్ అకార్డింగ్లీ. అట్లా జాయిన్ చేసిన తర్వాత నా ఇక్కడ ఇప్పుడు ఏంటి, ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్కి వన్ సైడ్, దిస్ ఇస్ అనదర్ సైడ్, ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విల్ బి రిజల్టెంట్. ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఇది థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ అపోజిట్ ఆర్డర్ అంటాం దీన్ని. అపోజిట్ ఆర్డర్ ఎందుకు అంటున్నాం, ఇట్లా ఉన్నది, ఇట్లా ఉన్నది, ఇట్లా ఉండాల్సింది అపోజిట్ ఆర్డర్లో ఉంటుంది అన్నట్టు రిజల్టెంట్. దిస్ ఇస్ అ లా. ఓకే, దిస్ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఆఫ్ ఏ అండ్ బి. ఏని బిని యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. హౌ కెన్ వి డిఫైన్ దిస్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్? ఎట్లా డిఫైన్ చేస్తాం మరి ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ ఎట్లా డిఫైన్ చేస్తాం? ఇఫ్ టూ వెక్టార్స్ are along the two sides of the triangle, the third side will be the resultant. Resultant అంటే ఇక్కడ ఈ కేసులో రిజల్టెంట్ ఏంది, సమ్ ఆఫ్ ఏ అండ్ బి. థర్డ్ సైడ్ విల్ బి ద రిజల్టెంట్ ఇన్ అపోజిట్ ఆర్డర్. రిజల్టెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఫస్ట్ వెక్టర్ కాడ స్టార్ట్ అయ్యి సెకండ్ వెక్టర్ కాడ ఎండ్ కావాలి. అపోజిట్ ఆర్డర్ అని ఎందుకు చెప్తున్నా, యాక్చువల్గా ఇది ఇట్లా ఉన్నాయి, యారో మార్క్ అప్ సైడ్, ఆర్డర్లో ఉంటే డౌన్ సైడ్ ఉండాలి, బట్ రిజల్టెంట్ విల్ బి అపోజిట్ ఆర్డర్లో ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయాంగులర్ లా ఆఫ్ అడిషన్. రైట్, ఏ ప్లస్ బిని చూసినాం మరి. దిస్ ఈస్ నథింగ్ బట్ వెక్టర్ బి. రైట్, సో నౌ ఐఎమ్ టేకింగ్ బి ప్లస్ ఏ. బి ప్లస్ ఏలో ఫస్ట్ వెక్టర్ ఏంటిది, బి, సెకండ్ వెక్టర్ ఏంటి, ఏ ఇక్కడ. ఓకే, సో బి ప్లస్ ఏ చేసినప్పుడు ఎట్లా ఉండాలి ఇక్కడ, సో ఫస్ట్ బి వెక్టర్ రాసుకోవాలి. ఐఎమ్ రైటింగ్ బి వెక్టర్, ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్లో రాసుకుంటున్నాను. కండిషన్ ఏంటి మనకి, టైల్ ఆఫ్ సెకండ్ వెక్టర్. సెకండ్ వెక్టర్ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెక్టర్. టైల్ ఆఫ్ సెకండ్ వెక్టర్ ఎక్కడ ఉండాలి, హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ దగ్గర ఉండాలి.
బి ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్లో అంతే లెంత్తో రాసిన. ఇప్పుడు ఏ వెక్టార్ని తీసుకురావాలి. ఏ వెక్టార్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి స్టార్ట్ కావాలి. ఈ డైరెక్షన్ ఉన్నది, ఈ డైరెక్షన్లో రాస్తుంది. ఓకే, ఇక్కడ బి ఫస్ట్ వెక్టార్, ఏ సెకండ్ వెక్టార్. కాబట్టి టైల్ ఆఫ్ సెకండ్ వెక్టార్ ఈజ్ కోయిన్సైడెడ్ విత్ head of first vector. Here first vector is B, second vector is A. Okay, so if two vectors are the two sides of the triangle, third side will be resultant in opposite order. ఇట్లా ఇట్లా ఉన్నాయి, ఇట్లా అయితేనేమో సేమ్ ఆర్డర్ అన్నట్టు. అపోజిట్ ఆర్డర్ అంటే ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి. అంటే ఇనిషియల్ పాయింట్ కాడ స్టార్ట్ అయ్యి ఫైనల్ పాయింట్ కాడ ఎండ్ కావాలి. ఓకే, దిస్ విల్ బి రిజల్టెంట్ ఆఫ్ బి అండ్ ఏ. అంటే ఇది ఏమవుతుంది? బి ప్లస్ ఏ. బి ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఏ డైరెక్షన్ ఉంది, ఇదే డైరెక్షన్. బి ప్లస్ ఏ కూడా ఎట్లా ఉన్నది? సేమ్ డైరెక్షన్. ఏ ప్లస్ బి లెంత్ ఎంత ఉంది? ఇక్కడ ఇంత. బి ప్లస్ ఏ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ లెంత్. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఏమని రాయొచ్చు? వీ కెన్ కన్క్లూడ్ దట్ వెక్టార్ అడిషన్ obeys commutative law. Vector addition obeys commutative law. Okay, now if we take three vectors A, B, C, 3 వెక్టర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏని బిని యాడ్ చేస్తున్నాం, తర్వాత సికి యాడ్ చేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్ని ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నా అంటే ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అసోసియేటివ్ లా. ఫస్ట్ వీఆర్ అసోసియేటింగ్ ఏ అండ్ బి, దెన్ రిజల్ట్ ఈస్ బీయింగ్ యాడెడ్ టు సి. సికి యాడ్ చేస్తున్నాం. సిమిలర్లీ ఫస్ట్ బిని సిని అసోసియేట్ చేస్తున్నాం, రిజల్ట్ ఈస్ యాడెడ్ టు ఏ. అంటే ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. రెండు సేమ్ అని చూపిస్తాం. ఇదేమంటాం? వీ కాల్ దిస్ యాజ్ అసోసియేటివ్ లా. వీ కాల్ ఇట్ యాజ్ అసోసియేటివ్ లా. ఓకే, we'll prove whether it follows associative law or not. Associative law ni follow అవుతుందా లేదా చూద్దాం. Suppose I am taking a vector like this, a vector, okay, and b vector, and let us consider this is c vector. C vector. Now first what I am doing, a vector b vector ni add చేయాలి ఫస్ట్. సో a vector ఇది, b vector ఇది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏకి బికి, ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్కి థర్డ్ సైడ్ ఏంటి? ఇదే కదా. సో థర్డ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి. ఏమవుతున్నప్పుడు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఒక వెక్టార్, రైట్? ఏ ప్లస్ బి ఒక వెక్టార్. ఓకే, నౌ దిస్ ఏ ప్లస్ బి ఈజ్ వన్ వెక్టార్, సి ఈజ్ అనదర్ వెక్టార్. These two are the two sides of the triangle అయితే the resultant will be along the third side of the triangle. సో ఇదేమవుతున్నప్పుడు this will be the resultant. ఇదేంటి? a plus b plus c. a plus b plus c. సో ఇది రిజల్టెంట్. ఫస్ట్ ఏం యాడ్ చేసినాం? ఏని బిని యాడ్ చేసినాం, దెన్ ఏ ప్లస్ బి బీయింగ్ యాడెడ్ టు సి యాడ్ చేస్తే రిజల్టెంట్ ఆ డైరెక్షన్ వచ్చింది. నౌ వీఆర్ గోయింగ్ టు సి. ఫస్ట్ ఏం యాడ్ చేయాలి మరి? బిని సిని యాడ్ చేయాలి. బిని సిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇది బి, ఇది సి. టైల్ ఆఫ్ ద బి వెక్టార్ ఫస్ట్ వెక్టార్ అనుకో, సి సెకండ్ వెక్టార్ అనుకున్నాం. బిని సిని యాడ్ చేయాలంటే టైల్ ఆఫ్ సి మస్ట్ కోయిన్సైడ్ విత్ హెడ్ ఆఫ్ ఏ. కోయిన్సైడ్ అవుతుంది. సో వీ కెన్ అప్లై ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్. బిని సిని యాడ్ చేస్తే ఏ డైరెక్షన్ వస్తుంది? టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే ద థర్డ్ సైడ్ విల్ బి బి ప్లస్ సి. Are you following? B plus C. ఇది B plus C. Okay, now we got B plus C వచ్చేసింది. B plus C వచ్చింది. ఓకే, A B plus C. A ఒక సైడ్లో ఉంది, B plus C ఇంకొక సైడ్లో ఉన్నది. నౌ ఏని B plus Cని యాడ్ చేయాలనుకుంటున్నాను. A B plus C యాడ్ చేస్తే రిజల్టెంట్ ఎట్లా వస్తుంది? ఇదే డైరెక్షన్లో వస్తుంది.
ఇజంట్ ఇట్ రైట్? సో ఇదేమవుతున్నప్పుడు బ్లాక్ మార్క్లో ఉన్నది ఏ ప్లస్ ఆఫ్ ఏకి బి ప్లస్ సిని యాడ్ చేస్తుంది. ఓకే, సో రెండు కూడా సేమ్ డైరెక్షన్, రెడ్ మార్క్ అండ్ బ్లూ మార్క్ రెండు కూడా సేమ్ డైరెక్షన్, హ్యావింగ్ సేమ్ లెంత్. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ వెక్టర్ అడిషన్ obeys, we can conclude that vector addition obeys associative law also. Vector addition obeys associative law. Associative law ni kuda obey chestundi annattu vector addition. Okay, now I am going to see about null vector or zero vector. Now null vector or we also call it as a zero vector. Null vector or zero vector. Null vector అంటే ఏం లేదు, ఇంతకుముందుకే చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. ఇఫ్ దిస్ ఈజ్ ద ఏ వెక్టర్, దీనికి అపోజిట్ ఆఫ్ ఏ వెక్టర్ ఏమవుతుంది, మైనస్ ఏ వెక్టర్. ఈ రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. We call this as null vector. Null vector. Null vector magnitude ఎంత ఉంటుందండి, magnitude of null vector equal to 0. Direction is, because vector అంటే magnitude ఉండాలి, direction is undefined. అసలు magnitude లేదు, సో direction is undefined అని చెప్పుకుంటాం అన్నట్టు. So this is about null vector. Now we are going to see vector subtraction. It is better. Vector subtraction. Vector subtraction. Vector subtraction చూద్దాం. Suppose if we take vector subtraction అంటే a minus b కావాలనుకుంటాను నేను. a minus b ని ఏమని రాసుకోవచ్చు, a plus of minus b అని కూడా రాసుకోవచ్చు. అంటే we need to add a vector and మైనస్ బి వెక్టార్. ఏ వెక్టార్ని మైనస్ బి వెక్టార్ని యాడ్ చేయాలన్నట్టు. సపోజ్ ఇఫ్ ఐ టేకింగ్ ఏ వెక్టార్ లైక్ దిస్, ఏ వెక్టార్, ఓకే, అండ్ నవ్ ఐఎమ్ టేకింగ్ బి వెక్టార్ లైక్ దిస్, బి వెక్టార్ ఉన్నది, ఇట్లా ఉన్నది. ఓకే, సో మైనస్ బి వెక్టార్ అంటే ఏం చేయాలి మరి, హ్యావింగ్ సేమ్ లెంత్ బట్ అపోజిట్ ఇన్ డైరెక్షన్. దీనికి ఈ బి వెక్టార్కి నేనేం రాస్తున్నా, మైనస్ బి వెక్టార్ రాస్తున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ బి వెక్టార్. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలంటే ఏం చేయాలి మరి, ట్రయాంగులర్ లా ఆఫ్ అడిషన్ని ఫాలో కావాలంటే ఏ వెక్టార్ ఫస్ట్ వెక్టార్ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ సెకండ్ వెక్టార్. సెకండ్ వెక్టార్ టెయిల్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్ వెక్టార్ హెడ్ దగ్గర ఉండాలి. అంటే ఈ మైనస్ బిని ఇక్కడ తీసుకొస్తున్నాను, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ లెంత్ ఇక్కడ తీసుకొస్తున్నాను అన్నట్టు. ఎందుకు, జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఫాలో ట్రయాంగులర్ లా ఆఫ్ అడిషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ బి వెక్టార్, దిస్ ఈజ్ ఏ వెక్టార్. బికి ఈక్వల్ అండ్ ఆపోజిట్లో రాస్తున్నా మైనస్ బి వెక్టార్. నౌ ఏ వెక్టార్ ఈస్ దేర్, మైనస్ బి వెక్టార్ ఈస్ దేర్, అండ్ ఆల్సో సెకండ్ వెక్టార్ టెయిల్ ఈజ్ ఎట్ ఫస్ట్ వెక్టార్ హెడ్ దగ్గర ఉన్నది. ఓకే, సెకండ్ వెక్టార్ టెయిల్ ఫస్ట్ వెక్టార్ హెడ్ దగ్గర ఉన్నది. అండ్ దీస్ టూ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. నౌ then the resultant will be along the third side. ఇప్పుడు ఈ థర్డ్ సైడ్లో ఏముంటుంది, రిజల్టెంట్ ఉంటుంది ఇన్ అపోజిట్ ఆర్డర్. సో ఏమవుతుంది అప్పుడు, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి, ఏని బి మైనస్ బిని యాడ్ చేస్తుంది, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి అంటే ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఇట్లా ఉన్నది, క్లియర్. మరి బి మైనస్ ఏ కావాలి నాకు. బి మైనస్ ఏ కోసం ఇక్కడ చూద్దాం. ఓకే, బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు అండి, బి ప్లస్ ఆఫ్ మైనస్ ఏ వెక్టార్ అని రాసుకోవచ్చు. బి వెక్టార్ మైనస్ ఏ వెక్టార్ అంటే ఇప్పుడు బి ప్లస్ ఆఫ్ మైనస్ ఏ వెక్టార్ కావాలి నాకు. సో రైట్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, బి వెక్టార్ యాజ్ ఇట్ ఈస్గా బి వెక్టార్ ఇట్నే ఉంచుకోవాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ లెంత్ ఇక్కడ రాసుకున్నాం. మైనస్ ఏ వెక్టార్ కావాలి ఇక్కడ మనకి. మైనస్ ఏ అంటే ఏకి ఈక్వల్ అండ్ అపోజిట్లో ఉండాలి. ఏనేమో ఇట్లా ఉన్నది, మైనస్ ఏ అంటే ఎట్లా ఉండాలి, ఇంకో ఈ డైరెక్షన్లో మైనస్ ఏ ఉండాలి, అపోజిట్లో ఉండాలి. సో ఇదే వెక్టార్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం, క్లియర్. సారీ,
సేమ్ లెంత్ సేమ్ డైరెక్షన్లో మైనస్ ఏ వెక్టార్ని డ్రా చేసాం. మైనస్ ఏ, ఇదేమో బి. ఇఫ్ బి అండ్ మైనస్ ఏ ఆర్ టూ వెక్టార్స్ and they are along the two sides of the triangle, the third side will be, resultant will be along third side in opposite order. ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉన్నది. యాక్చువల్గా ఎట్లా ఉండాలి, పైకి ఉండాలి, కానీ అపోజిట్ ఆర్డర్లో రాస్తాం రిజల్టెంట్ని. ఇదేమవుతుంది బేటా అప్పుడు, దిస్ ఈజ్ నథింగ్ బట్ బి ప్లస్ ఆఫ్ మైనస్ ఏ. బి ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఇస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ వెక్టార్. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఏ మైనస్ బినేమో అప్ సైడ్ ఉంది, బి మైనస్ ఏ ఎట్లా ఉంది, డౌన్ సైడ్ ఉంది. అంటే దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ డైరెక్షన్స్. అంటే ఆర్ దే ఈక్వల్, నో దే ఆర్ నాట్ ఈక్వల్. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అంటే ఏం చెప్పవచ్చు ఇక్కడ, కన్క్లూజన్ ఈజ్ వెక్టార్ సబ్ట్రాక్షన్. వెక్టార్ సబ్ట్రాక్షన్ does not obey commutative law. కమ్యూటేటివ్ లాని ఒబే చేయదు. ఇంపార్టెంట్ పాయింట్. వెక్టర్ సబ్ట్రాక్షన్ కమ్యూటేటివ్ లాని ఒబే చేస్తుందా, నో. అడిషన్ ఒబే చేస్తుందా మరి, ఎస్. అడిషన్ ఒబేస్ కమ్యూటేటివ్ లా అండ్ ఆల్సో వెక్టర్ అడిషన్ ఒబేస్ అసోసియేటివ్ లా యాజ్ వెల్. వెక్టర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఒబే కమ్యూటేటివ్ లా అండ్ వెక్టర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఒబే అసోసియేటివ్ లా ఆల్సో. ఓకే, రైట్. So now, as of now, we have discussed about triangular law of addition. What is the condition for triangular law of addition? If we are performing a plus b లో a is first vector, b is second vector. అంటే a plus b ని యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, tail of second vector must be coincide with head of first vector. అంటే tail of b must coincide with head of a. సో అట్లా కోయిన్సైడ్ చేసినాక if two vectors are along the two sides of the triangle, the resultant of A and B will be along the third side in opposite order. అది డెఫినేషన్ అన్నట్టు, ట్రయాంగులర్ లా డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా. టూ మెథడ్స్ ఉంటాయని చెప్పినాం కదా, దీస్ టూ ఆర్ ఈక్వలెంట్, ట్రయాంగులర్ లా అండ్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్. బోత్ ఆర్ ఈక్వలెంట్. ఎందుకంటే చెప్తా ఇక్కడ. ఓకే, బోత్ ఆర్ ఈక్వలెంట్ ఎందుకంటే ఇంతకుముందు ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ టూ వెక్టార్స్ని యాడ్ చేయాలంటే టైల్ ఆఫ్ ద సెకండ్ వెక్టర్ మస్ట్ కోయిన్సైడ్ విత్ హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్ అనుకున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇఫ్ టూ వెక్టార్ స్టార్టెడ్ ఫ్రమ్ సేమ్ పాయింట్, వెక్టార్ ఏ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వెక్టార్ బి అనుకున్నాం. వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. ఓకే, ఏ వెక్టార్ ఉంది ఇక్కడ, బి వెక్టార్ ఉన్నది. both are started from common point నుంచి స్టార్ట్ అయింది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, హియర్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ ప్యారలల్ వెక్టార్ టు ఏకి ప్యారలల్గా ఇట్లా రాస్తున్నాను అండ్ ఆల్సో బికి ప్యారలల్గా ఇంకో లైన్ రాస్తున్నాను. ఇట్లా రాస్తే ఏమవుతుంది, వీ విల్ గెట్ ఏ ప్యారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజం లెక్క వచ్చింది, ప్యారలలోగ్రామ్ లెక్క వచ్చింది. సో ఇది ఎంత సైజ్ ఉందో ఇది కూడా అంతే సైజ్ ఉంది, అదే డైరెక్షన్ ఉంది. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ. ఇది ఎంత సైజ్ ఉందో అంతే సైజ్ ఉంది, అదే డైరెక్షన్లో ఉన్నది. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ బి. దీన్ని ఏమనుకుంటాం, బి అనుకోండి, దీన్ని బి వెక్టార్. ఓకే, రైట్. ఇప్పుడు ఏని బిని యాడ్ చేయాలనుకుంటుంది. ఏ వెక్టార్, ఇదేంటి నాన్న, బి వెక్టార్. బి వెక్టార్ టైల్ ఎక్కడ ఉన్నది, హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ దగ్గర ఉన్నది. అంటే ఏ ఒక సైడ్లో ఉంటే బి ఇంకో సైడ్లో ఉంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ట్రయాంగులర్ లానే కదా. సో ట్రయాంగులర్ లా అంటే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విల్ బి రిజల్టెంట్. ఏ ఈజ్ ఏ వెక్టార్, బి ఈజ్ అనదర్ వెక్టార్, రిజల్టెంట్ ఆఫ్ ఏ అండ్ బి. ఏని బి రిజల్టెంట్ ఎట్లా ఉంటుంది, థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్లో ఉంటుంది. ఇది అయితే ట్రయాంగులర్ లా. మరి ఇదే రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, as we take as a parallelogram లాగా తీసుకుంటే, if two vectors along the two sides of the parallelogram, the resultant will be along diagonal direction. Okay, definition is, if two vectors are along the two sides
sides of parallelogram, their resultant అంటే సమ్ ఇక్కడ resultant will be along, the resultant will be along ఎక్కడ ఉంటుంది in the along diagonal direction, diagonal direction లో అంటే ఈ రెండు A and B2 వెక్టర్స్ అయితే will be along two sides of the parallelogram అయితే resultant will be along diagonal direction లో resultant ఉంటుంది. This is all about parallelogram law. And here conclusion is therefore parallelogram law and triangular law of addition are same, are equivalent, both are equivalent. ఎందుకు టూ సైడ్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ అనుకుంటే ద రిజల్టెంట్ విల్ బి అలాంగ్ డయాగ్నల్ అనుకో. ఓకే, ఇది మూసేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ వెక్టర్, ఈ బి వెక్టర్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో అంతే ఉంది, అదే డైరెక్షన్ ఉంది, ఇది బి వెక్టర్ అంటుంది. ఏ ఒక సైడ్ ఉంది ట్రయాంగిల్కి, బి ఇంకో సైడ్ ఉంది. ఈ రెండింటి రిజల్టెంట్ ఎటు ఉంటుంది అని చెప్పుకున్నాం, ఎలాంగ్ ది థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ అపోజిట్ ఆర్డర్. సో ఇది అంటే ఇది ట్రయాంగులర్ లాలో రిజల్టెంట్ ఎట్లా ఉంటుంది, ట్రయాంగులర్ లాకి థర్డ్ సైడ్ ఉంటుంది. అదే ప్యారలోగ్రామ్ లా తీసుకుంటే ఎట్లా ఉంటుంది, డయాగోనల్ డైరెక్షన్ ఉంటుంది. అంటే రిజల్టెంట్ విల్ బి కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ యాజ్ వెల్ యాజ్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్. సో బోత్ ఆర్ ఈక్వివలెంట్ అని చెప్పుకున్నట్టు. క్లియర్? నౌ